మహారాష్ట్ర రాజకీయాల్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ హాట్ టాపిక్ గా మారాడు. ఔరంగజేబ్ ఎంతో గొప్పవాడని, ఎన్నో ఆలయాలను నిర్మించాడని ఎస్పీ నేత అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై రచ్చరాజుకుంది. అజ్మీపై దేశద్రోహం కేసు పెట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు విపక్షం కూడా డిమాండ్ చేసింది. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, దీనిపై క్షమాపణలు చెబుతున్నట్టు అబు అజ్మీ ప్రకటించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గొప్పవాడంటూ కామెంట్స్ చేసి అడ్డంగా బుక్కయ్యారు సమాజ్వాదీ పార్టీ నేత అబు అజ్మీ. ఆయనకు వ్యతిరేకంగా మహారాష్ట్ర అసెంబ్లీలో అటు అధికార మహాయుతి ఎమ్మెల్యేలు, ఇటు మహావికాస్ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఆయన్ను ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చావా సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఔరంగజేబ్ చాలా ఆలయాలు నిర్మించారని అబు అజ్మీ చెప్పారు. ఆయన ఒక క్రూరమైన రాజు కాదన్నారు. శివాజీ మహారాజుకు ఔరంగజేబ్కు జరిగిన యుద్ధాన్ని మతపరమైన ఘర్షణగా చూడొద్దన్నారు. దీంతో మహాయుతి సభ్యులు అసెంబ్లీ బయట ఆందోళన చేశారు. ఔరంగజేబ్ను కీర్తించి అబు అజ్మీ క్షమించరాని నేరం చేశారని మండిపడ్డారు. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా बी द बॉस। బీజేపీ నేత నవనీత్ రాణా संभाजी महाराज के साथ क्या किया था, मैं इतना ही बोलना चाहूंगी। महाराष्ट्र गवर्नमेंट से एक विनती करूंगी, औरंगाबाद का नाम जिस तरीके से बदलकर हमारे भगवान संभाजी महाराज के नाम पे रखा है, जल्द से जल्द जो कब्र औरंगाबाद की, औरंगाबाद में औरंगजेब की है, वो उखाड़ के फेंक दीजिए और जिसे इतनी प्यारी है वो अपने घर में जाके वो कब्र सजा लीजिए। తన వ్యాఖ్యలపై రగడ రాజుకోవడంతో అబు అజ్మీ వివరణ ఇచ్చారు. ఔరంగజేబ్ గురించి పుస్తకాల్లో ఉన్న విషయం గురించే తాను మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెప్తున్నట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీని, ఛత్రపతి సంభాజీని తాను అవమానించలేదు అన్నారు. लिखी हुई किताब इनके स्टेटमेंट के ऊपर मैंने जो औरंगजेब की तारीफ किया, मैंने कभी अपने किसी महापुरुष चाहे संभाजी महाराज हो, छत्रपति शिवाजी महाराज हो, उनके बारे में कोई एक लफ्ज़ गलत नहीं बोला है। लेकिन अगर इन चीज़ों से किसी को वो लगता है कि इसको तोड़ मरोड़ के पेश करके किसी को लगता है कि मैंने गलत बोला है, तो भाई मैं अपने पूरे स्टेटमेंट को वापस लेता हूँ। असेंबली चलना चाहिए, असेंबली में बहुत सारे काम है। इन इशू पर असेंबली रोकी जाए, मैं समझता हूँ ये महाराष्ट्र की जनता का बहुत सारा काम रुकेगा। అబు అజ్మీపై థానేతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అజ్మీని వెంటనే అరెస్ట్ చేయాలని, దేశద్రోహం కేసు పెట్టాలని శివసేన ఉద్ధవ్ వర్గం డిమాండ్ చేసింది.